నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో అందరిలో నేను గమనిస్తున్నటువంటి విషయము, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి కానీ, లేదంటే గనక ఒక పురోహితుడి దగ్గరికి కానీ వెళ్ళి, ముహూర్తం పెట్టించుకున్న తర్వాత ఆయన్నే సందేహాలు అడుగుతూ ఉన్నారు. ఏవండీ మీరు పెట్టినటువంటి ముహూర్తం అష్టమిలో ఉంది గదా! నవమిలో ఉంది గదా! అనేటువంటిది. అంత ముహూర్త పరిజ్ఞానం మీకే ఉంటే గనక పంతులు గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరే చక్కగా ఆ ముహూర్తాన్ని నిర్ణయించుకునేసి, ఆ టైంకి పంతులు గారిని రమ్మని పూజ చేయించుకోవడం మంచిది. ఎందుకు ఈ మాటలు నేను ఉపయోగిస్తున్నా అంటే గనకను నమ్మకం లేనటువంటి చోట వైద్యం చేయొద్దని, శాస్త్రం చెప్పొద్దని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి నమ్మకం లేకపోవడం అంటే గనక ఇక్కడ అర్థం ఏందంటే గనకను మనకి ఆ విషయం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేనటువంటి అప్పుడు మనం ఎవరినైతే గనక నమ్మి ఎవరి దగ్గరికైతే వెళ్తున్నామో వారి మాటను పరిపూర్ణంగా విశ్వసించాలి. అయితే ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే కనుక అష్టామనవములు అలాగే అమావాస్యలు అనేటువంటివి మంచివి కావని బేసిక్ జ్ఞానం మనకుంది. కానీ ముహూర్త విషయానికి వచ్చేసరికి అది పనికిరాదండి. ముహూర్తంలో ఏందంటే గనక నక్షత్ర బలాన్ని, గ్రహ బలాలని పరిగణించుకుంటారు. ఆ విషయాన్ని చూసేటువంటి పరిజ్ఞానం ఎవరి దగ్గర ఉంది? మీరు వెళ్ళేటువంటి జ్యోతిష్యుడి దగ్గర, పురోహితుడి దగ్గర ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు ముహూర్తాన్ని నిర్ణయించి ఒక పురోహితుడి దగ్గరికి నమ్మి వెళ్ళినప్పుడు మరలా ఆయన్ని ప్రశ్నించడం అనేటువంటిది అది శాస్త్రాన్ని అగౌరవపరిచినటువంటి విధానంగా మారుతుంది. ఇది అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిది. స్వస్తి.